హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. కల్కి 2898 AD మూవీ నుండి అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేస్తున్న అశ్వత్థామ రోల్ యొక్క ఇంట్రడక్షన్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ కూడా మైథలాజికల్ పాయింట్స్తో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. ఓపెనింగ్ షాట్లో అశ్వత్థామ శివలింగం ముందు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా అదే టైంలో ఒక చిన్న పిల్లోడు నువ్వెవరు, నీ పేరేంటి అని కొన్ని వేరియస్ క్వశ్చన్స్ వేస్తూ అశ్వత్థాముడితో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అశ్వత్థాముడు దేనికి రెస్పాండ్ అవ్వడు. ఇక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అశ్వత్థాముడు ఒక ఇమ్మోర్టల్, అంటే కృష్ణుడి శాపం వల్ల ఇంకా భూమి మీద నివసిస్తున్న 7 చిరంజీవుల్లో ఒకడనమాట. మరి అలాంటి అశ్వత్థాముడు చిన్నపిల్లోడికి ఎందుకు కనిపించాడు? ఈ పాయింట్ని నాగశ్విన్ కన్విన్సింగ్గా ఎలా ప్రజెంట్ చేస్తాడు సినిమాలో చూడాలి. అండ్ నెక్స్ట్ షాట్లో అశ్వత్థాముడి యొక్క యంగెస్ట్ లుక్ ప్రజెంట్ చేస్తాడు భయ్య. ఇట్ వాస్ టూ గుడ్ మ్యాన్, ఇట్ వాస్ టూ గుడ్. ఒక ఓల్డ్ ఏజ్ మ్యాన్ని ఒక యంగెస్ట్ లుక్లో చూపించడం అంత ఈజీ కాదు. జనాలు అంత తొందరగా కన్విన్స్ కూడా అవ్వరు. అండ్ నెక్స్ట్ షాట్లో అప్పటి వరకు శివలింగం మీద పడుతున్న వాటర్ డ్రాప్స్ అనేవి ఆగిపోగానే అశ్వత్థాముడు అలర్ట్ అవుతాడు. అలర్ట్ అయ్యి ఆయన ఇంతకాలం ఎవరి కోసం అయితే, ఏ పర్పస్ కోసం అయితే ఈ భూమి మీద ఇంతకాలం నివసించున్నాడో ఆ పనికి టైం వచ్చిందని చెప్తూ అక్కడున్న దీపాన్ని రాళ్లతో కొట్టి వెలిగిస్తాడు. మనందరికీ తెలుసు అశ్వత్థాముడు ద్వాపర కాలం నాటి మనిషి. అప్పట్లో మనుషులు రాళ్లతోనే నిప్పును వెలిగించేవారు. ఆ చిన్న మైక్రో డీటెయిల్ని కూడా చాలా బాగా రిప్రజెంట్ చేశారు నాగశ్విన్ గారు. ఈ షాట్లో మీరు గమనిస్తే అశ్వత్థాముని నుదుటి పైన మణి ఉంటుంది. అండ్ ప్రీవియస్ షాట్లో మీరు గమనిస్తే ఆ మనీ ఉండదు. అంటే ఈ 2 సీన్స్ 2 టైం ఇంటర్వెల్స్తో జరిగినాయి. యాక్చువల్గా అశ్వత్థాముని నుదుటి పైన మనీ ఉండదు. అశ్వత్థాముడు చేసిన ఒక తప్పు వల్ల కృష్ణుడు ద్వాపర యుగంలోనే అశ్వత్థామునికి ఉన్న మణిని, ఆ శక్తుల్ని తీసేస్తాడు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అశ్వత్థాముడు అలా ఎప్పటికీ మానిపోని గాయాలతో బాధపడుతూ ఇంకా భూమి మీద చిరంజీవిలా బ్రతికున్నాడు. అండ్ ఈ షాట్ చిన్నపిల్లోడితో విను అని చెప్పే షాట్. అండ్ ది నెక్స్ట్ షాట్ వచ్చేసి అశ్వత్థాముడు తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే షాట్ అనమాట. అండ్ ప్రీవియస్ ఫ్రేమ్లో లేని మనీ నెక్స్ట్ ఫ్రేమ్లోకి వచ్చేసరికి అశ్వత్థాముడి నుదుటి పైన ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గ్లిమ్స్. మీకు ఈ షాట్ గుర్తుందా? ఈ షాట్లో ఈ స్టిక్ చూస్తే అశ్వత్థాముని చేతిలో ఉన్న స్టిక్లా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక బాక్స్ ఓపెన్ చేసే షాట్ గమనిస్తే అది అశ్వత్థామ డ్రెస్ కోడ్కి ఆపోజిట్గా అండ్ మన ప్రభాస్ డ్రెస్ కోడ్కి సిమిలర్గా కనిపిస్తుంది. ఈ షాట్లో అశ్వత్థాముడు శివుడికి పూజించే టైం డే టైం అండ్ పిల్లోడితో మాట్లాడే టైం కూడా డే టైం. కానీ నెక్స్ట్ షాట్లో వచ్చేసి తన ఇంట్రో షాట్లో మాత్రం సైడ్ దీపాలు వెలిగి నైట్ టైంలో అనిపిస్తుంది. నా ఎజంప్షన్ వచ్చేసి ఈ డే అండ్ నైట్ ఇంటర్వెల్లో మన ప్రభాస్కి అండ్ అశ్వత్థామకి ఒక ఫైట్ అనేది జరుగుద్ది. అండ్ ఆఫ్టర్ దట్ ఒకరికొకరు తెలుసుకున్న తర్వాత ప్రభాసే మేబీ ఆ మనీని అశ్వత్థాముడికి ఇచ్చుండొచ్చు. అందుకనే ఈ షాట్లో అశ్వత్థాముడు నుదుటిపైన మణితో కనిపించాడని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం నాగశ్విన్ గారు ఎలా ప్రజెంట్ చేశారో మూవీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వన్.